స్కాన్ చేయండి, అభిప్రాయం చెప్పండి. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ అట. ఫీడ్బ్యాక్ ఆధారంగా ర్యాంకులు. స్కాన్ చేసి ఫిర్యాదుకు వెసులుబాటు. ఇది స్కాన్ బాగానే ఉంది, కానీ మరి ఇది స్కాన్ చేసిన సమాచారం పోలీస్ స్టేషన్కి పోద్దా లేకపోతే పైకి పోద్దా? అదే పోలీస్ స్టేషన్కి పోయింది అనుకో, మళ్ళీ తెల్లారి మీరు నువ్వు ఎందుకు రాబాయి, నువ్వు నా మీద తప్పుడు వార్త, తప్పుడు సమాచారం ఇచ్చినావు, కంప్లైంట్ చేసినావు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి తన్నరుగా. మళ్ళీ ఈ సమాచారం ఏడికి పోతుంది? ఏం స్కాన్ ఇది? ఇగో ఇట్లా వస్తున్నది, ఓపెన్ జూమ్ చేయి. సిటిజన్ ఫీడ్బ్యాక్ ఫామ్, పోలీస్ సేవలపైన ప్రజల అభిప్రాయ సేకరణట. సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్, మీ భాషను ఎంచుకోండి. తెలుగు. మీ పేరు రాయండి, పురుషుడు, జెండర్ పురుషుడు, స్త్రీ, థర్డ్ జెండర్. మీ మొబైల్ నెంబర్ పెట్టండి, మీ మెయిల్ ఐడి రాయండి. మీ అభిప్రాయ విషయాన్ని ఎంచుకోండి. పిటిషనా, ఎఫ్ఐఆరా, ఈ చలానా, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర సేవల. మీ యొక్క యూనిట్ మరియు పోలీస్ స్టేషన్ పేరు. ఇప్పుడు ఈ చలాన్ది ఏమొస్తుంది? ట్రాఫిక్ ఉల్లంఘనలో భాగంగా పోలీసులు మీ వాహనాన్ని రోడ్డుపై నిలిపివేసిన సందర్భాల్లో మాత్రమే ట్రాఫిక్ ఈ చలాన్ పైన ప్రస్తుతం అభిప్రాయం సేకరించబడుతుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చలాన్లు కొడతారు కదా. మొన్న కూడా నా బండికి నేను ఏడున్నా సిగ్నల్ ఆపి నిలబడ్డా. ఆ సిగ్నల్ కూడా ఎన్నో ఉన్నది, ఏడెన్నో ఆగింది బండి, కొట్టిండు. అలా టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ 30-40 టార్గెట్ పెడితే ఆ ఫోన్లో అవన్నీ ఆ 30-40 టార్గెట్ రీచ్ అయితేనే నువ్వు ఆఫీస్కి రావాలి, లేకపోతే నువ్వు అటు నుంచి అటు ఇంటికి పోవాలి. సో ఆ టార్గెట్ పెట్టడంతో వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి ఇక వచ్చింది కనబడ్డదల్లా కొడుతూనే ఉంటారు ఇక. సో ఇట్లా మీరు ఇది కంప్లైంట్ చేయొచ్చట. సో దీంట్లో ఈ చలాన్ కూడా ఉన్నది. పిటిషన్, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర సేవలు కూడా ఇందులో ఉన్నాయట. ఈ చలాన్ టికెట్ నెంబర్ రాయాలి ఇక్కడ, ఒకవేళ అండ్ డేటు, టైం కూడా రాయాలి. మీ యొక్క యూనిట్ మరియు పోలీస్ స్టేషన్ పేరు రాయాలి. ఇక్కడ అన్నీ వస్తాయి, జిల్లాలంతా. సో కంప్లైంట్ చేయడానికి బాగానే ఉన్నది. ఫీడ్బ్యాక్ ఫామ్ అట్ ఇది, కంప్లైంట్ కాదు, ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. మీకు ఎట్లాంటి అనుభవం ఎదురైంది ఏంటి అన్నదాని విషయంలో. కానీ ఈ విషయం ఏంటంటే ఇది ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా చూసుకోవచ్చు. ఆ పోలీస్ స్టేషన్ కూడా పోద్దంటే ఎవరు రాయరు. తెల్లారే పిలిపించడు ఆయన ఎస్ఐ, ఏం రా భయ్ నా మీద కంప్లైంట్, మళ్ళీ ఏమో ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టినామని. లేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ఇగో పలానా పోలు, ఇగో నీద వాడు ఇచ్చిండే కంప్లైంట్ అని అన్నాడు అనుకో, మళ్ళీ వాడిని రాత్రికి తీసుకొస్తారు. ఇల్లొల్లి ఉంటుంది. సో అది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. చేసినప్పుడే ప్రజలు కూడా ఎక్కువగా ఇదవుతారు దీనికి. ఇక పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ శాఖ గురించి, స్టేషన్లోని సిబ్బంది గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో ప్రజలకు సరైన ఆదరణ లభిస్తోందా, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఒక క్యూఆర్ కోడ్ రూపొందించిరట. ఈ క్యూఆర్ కోడ్ను డీజీపీ జితేందర్ తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్యూఆర్ కోడ్ను తయారు చేశాం. ఈ క్యూఆర్ కోడ్ తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద, సోషల్ మీడియా, పోలీస్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. క్యూఆర్ కోడ్ను ప్రజలు స్కాన్ చేస్తే ఇంగ్లీష్, తెలుగులో పేజీ తెరుచుకుంటుంది. అందులో పోలీసుల గురించి ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు టైప్ చేసి పంపాలి, లేదా వాయిస్ ద్వారా అయినా సమాధానం ఇవ్వొచ్చని డీజీపీ జితేందర్ తెలిపారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ గురించి, ఈ చలాన్, ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి, పాస్పోర్ట్ ధృవీకరణ గురించి, ఇతర అంశాలపైన కూడా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుత పోలీస్ సేవలపైన ప్రజల అభిప్రాయాలు విశ్లేషించి వాటి ఆధారంగా సేవల ప్రమాణాలు మెరుగుపరచవచ్చు. తద్వారా పోలీస్ శాఖపైన ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్ల పనితీరుపైన ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ క్యూఆర్ కోడ్ సిఐడి విభాగం డీజీ షికాగోయిల్ ఆధ్వర్యంలో రూపొందిందట. ఇది ఏం నడుస్తుందో చూద్దాం ఇక.